శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 781వ నామము ప్రత్యగ్రూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అంతర్దృష్టి చేత చూడబడినది అని అర్థం. కేవలం మన మాంసనేత్రాలతో కాకుండా అంతర్ముఖమైన దృష్టితో మాత్రమే చూడగలం అమ్మవారిని. భగవంతుడు తన సృష్టిలో అందరికీ కూడా నేత్రాలను ప్రసాదించి బాహ్య దృష్టిని కలిగించాడు. ప్రతి జీవి కూడా తన ముందు ఉన్న వాటినన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు కదా. దీనిని ప్రాగ్ దృష్టి అంటూ ఉంటారు. ఈ దృష్టితో అతడు కేవలం జగన్మాత సృష్టించిన ఈ మాయా ప్రపంచాన్ని మాత్రమే చూడగలడు. అయితే మనకు వెనక వైపు ఉన్న దిశను ప్రత్యక్ దిశ అని అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇంద్రియాలు మన ముందు జరుగుతున్న విషయాలను చూస్తూ ఉంటాం కదా. కానీ మన వెనక ఉండి మనకు ప్రేరణ కలిగిస్తున్న ఆత్మను సందర్శించడానికి ఆసక్తి అంతగా చూపించాం. ఈ ఆత్మ అనేది మనలోని నిక్షిప్తమై ఉంటుందన్నమాట. కేవలం బాహ్య దృష్టియే తప్ప మన ఇంద్రియాలను ప్రాపంచక విషయాల నుంచి మరల్చి అంతర్ముఖులమై చూచినట్లయితే మనలో నెలకొని ఉన్న ఆత్మరూపం మనకి దర్శనమిస్తుంది. మనలో అంతర్ముఖంగా నెలకొని ఉన్న పరమాత్మయే ప్రత్యగ్రూప. ఈ ప్రత్యగ్రూప అనే నామానికి ఇంకా అర్థం తీసుకుంటే ప్రతికూలమైన గతి కలది అని అర్థం. అంటే అంతర్ముఖి అయినది అని అర్థం. ఇంద్రియాలు విషయోన్ముఖములు అవడం వల్ల అవి బాహ్యాన్ని మాత్రమే, బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాయి. దానినే పరాన్ముఖత్వము అని కూడా అంటుంటారు. ఎప్పుడైతే మనము అంతర్ముఖంగా చూడగలుగుతామో అంటే లోపలికి ఆత్మ కొరకు మనము అంతర్ముఖం చేసుకుంటామో అదే ప్రత్యగ్ముఖత్వము అంటారు. వేదములు స్వయంభువు ఇంద్రియములను సృజించేను కాబట్టి పరాన్ముఖత్వము అంటే బహిర్ముఖుడై ఇంద్రియాలను గోచరమయ్యే వస్తువును చూడగలుగుతున్నాడు. కానీ దేవీ స్వరూపము ప్రత్యక్కుగా అంటే అంతరాత్మ ఎందే చూడదగినది అని వివరించాయి. అంటే మనం అమ్మవారిని చూడాలి అంటే అంతర్ముఖంగా మన ఆత్మలో అమ్మవారిని చూడగలగాలి. పరమేశ్వరుడు జీవుల్ని సృష్టించేటప్పుడు ఈ బాహ్య జగత్తును చూడడానికి ఇంద్రియాలనే కాకుండా ఆత్మను దర్శించే శక్తిని కూడా ప్రసాదించాడు. ఇంద్రియాలకు మనసుకు ఆ శక్తి ఉంది. అయితే ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండక మనమే తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నాయన్నమాట. అటువంటి గుర్రాలకు సంకెళ్ళు వేసి వాటిని నియంత్రించి అంతర్ముఖంగా మనం కనుక త్రిప్పగలిగితే మనలోని ఆత్మరూపంలో స్థితురాలై ఉన్న జగదీశ్వరి యొక్క సాక్షాత్కారం మనకి అవుతుంది. ఇది ఏ విధంగా జరగాలి అంటే ఒక నిత్య సాధనా రూపంగా జరగాలి. ప్రతిరోజు నిత్యము అమ్మవారిని మనం ధ్యానించినట్లయితే అప్పుడు మెల్లిమెల్లిగా అంతర్ముఖురాలైన అమ్మవారిని మనం చూడొచ్చు. భగవంతుడికి మరొక నామం కూడా ఉంది. అదేంటి అంటే ప్రత్యేగాత్మ. మన దేహమే నేను, అదే నా ఆత్మ అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే, కానీ జ్ఞానం అనిపించుకోదు. ఈ దేహమునకు అతీతమై జీవునిలోకొలు ఉండే ఆత్మస్వరూపం కేవలం ఆ దేహాత్మ అభిమానాన్ని వీడి దేహాతీతమైన దృష్టి కలవారికి మాత్రమే దర్శింపబడుతూ ఉంటుంది. అందుకే ఆ రూపము ప్రత్యగ్రూప అని వ్యవహరించారు. మనకి 2 స్థితులు ఉంటాయి. ఒకటేమో నిద్రాస్థితి, ఇంకొకటేమో మేల్కొన్న స్థితి. మేల్కొన్న స్థితిలో మన మనసు ఈ విషయాలు వాటన్నిటి మీద చూపిస్తూ ఉంటుందన్నమాట. నిద్రాణమైన స్థితిలో మనం కొంతవరకు అంతర్ముఖమై ఉంటుంది. ఆ నిద్రావస్థలో మనము కొంత ప్రయత్నపూర్వకంగా ఈ ఇంద్రియాలని మనసుని ఈ బాహ్య విషయాల నుంచి మనం దూరంగా ఉంచి దాని ద్వారా నిద్రాస్థితిని తద్వారా ప్రత్యగ్రూప అనే పిలువబడే అమ్మవారిని మనము ఆ అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయవచ్చు. మన జీవితం ఒక రైలు ప్రయాణం కదా. మనము ఎక్కుతున్న రైలు కేవలం ఆ స్టేషన్లోనే బయలుదేరకుండా ముందు నుండి బయలుదేరింది అనుకోండి, ముందు స్టేషన్ నుంచి బయలుదేరవచ్చు కదా. అలాగే మన జననం అనేది కేవలం ఈ జన్మలోనే కాక ముందు జన్మల నుంచి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండొచ్చు కదా. మనలో ఉన్న ఈ ఆత్మ అనే వెనుకగా
ప్రారంభ స్థితిలో ఉంటుంది. అటువంటి ఆత్మను మనం అంతర్ముఖులమై దర్శించగలగడమే ప్రత్యగ్ రూప యొక్క దర్శనం అన్నమాట. అంటే పూర్వజన్మల నుంచి ఆ సాధన ఉంటేనే ఈ జీవితంలో ఆ సాధన వీలవుతుంది. ఒకవేళ పూర్వజన్మలో సాధన లేకపోయినప్పటికీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ట్రైన్ ఈ స్టేషన్లో కాకుండా ముందు స్టేషన్లో స్టార్ట్ అయ్యిందనుకోండి, పూర్వజన్మలో ఆ సాధన అనేది మొదలయ్యి ఉంటుంది. ఒకవేళ అలా లేదు, ఈ స్టేషన్లోనే స్టార్ట్ అవుతుందనుకోండి, అప్పుడు మనం ఈ జన్మలోనే ఆ సాధన మొదలెట్టి అంతర్ముఖులమై అమ్మవారిని మనం దర్శించగలగాలి. శ్రద్ధాభక్తులతో ప్రత్యగ్ రూప అనే నామాన్ని గనక మనం స్మరిస్తూ ఉంటే అమ్మవారి దయ వల్ల ఈ బాహ్య ప్రపంచమును దర్శించే ప్రాగ్దృష్టిని, అటు మనలో అంతర్ముఖురాలై ఉన్న తనను దర్శించే ప్రత్యక్ దృష్టిని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.